हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। మంచి మర్యాద లేని ఎదవల్లారా ఏం జన్మరా మీది ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బతి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. నమస్తే ప్రేక్షకులు ముందు ఈ వీడియో చూడండి. దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ జై హింద్ అనుకుంటూ వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. బతి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నా సిగ్గు నా లజ్జ, అంటే అది సిగ్గు నా లజ్జ. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటుంది అనుసూయ భరద్వాజ్ దేవుని ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ వందే మాత్రం అనుకుంటూ జై హింద్ అనుకుంటూ మీరు చేసే అకృత్యాలు అన్ని ఉన్నారని చెప్తుంది కదా. అనుసూయ అకృత్యాలు ఏం చేశారే? జై శ్రీరామ్ కేసి కానీ వందే మాత్రం అని కాసి అకృత్యాలు ఏం చేశారు చెప్పాలి కదా. సిగ్గు శరం లేదా నీకు? సిగ్గు శరం ఉందా లేదా నీకు? వందే మాత్రం అంటే అకృత్యాల, వందే మాత్రం అంటే అకృత్యమా? జై శ్రీరామ్ అంటే అకృత్యమా? జై హింద్ అంటే అకృత్యాల వల్ల సిగ్గు శరం ఏమి విడిచిపెట్టావు? ఎప్పుడు బికిని వేసావు అప్పటి నుంచి నీకు సిగ్గు శరం మొత్తం విడిచిపెట్టావు. సరే ముందు వినండి ప్రేక్షకులు. నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ లైఫ్ రా. విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటా మీకు పని పాట లేదంట. పని పాట లేదా? పని పాట లేదా? మళ్ళీ పని పాట లేదందుకే నువ్వు తెచ్చి వాళ్ళకి పోషిస్తున్నావు కదా. జై శ్రీరామ్ అనే వాళ్ళకి, వందే మాత్రం అనే వాళ్ళకి, జై హింద్ అనే వాళ్ళకి మొత్తం అందరికి నీవు తెచ్చేస్తున్నావు కదా. వాళ్ళ వాళ్ళకి పనిలే పాటలే. ఎవరు నువ్వు చెప్తున్నావా? నీ మొగుడు చెప్తున్నాడా? చూడండి సియా, వాళ్ళకి పని పాట లేదు, కనీసమైన వందే మాత్రం జై శ్రీరామ్ జై హింద్ అని అంటున్నారు. నీకంటే చూడమ్మా అందమైన ఫిగర్ ఉంది, అందమైన చెస్ట్ ఉంది, అవునా కదా? ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చినా కూడా బిగ్నీలు వేసుకుని కలిసి బీచ్లో తిరుగుతావు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. గెట్ లైఫ్ చేస్తున్నావు నువ్వు, అవులేదా? డబ్బులు ఇస్తుంటే నువ్వు ఎలా వేక అలా ఆడతావు. డబ్బులు పడేసేపంటే ఎలా ఇంకా బిగిన్ చేసుకున్నావు మొన్న ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఆ బిగిన్ కూడా వదిలేసుకొస్తే నువ్వు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్ వాడు, అది కూడా చేస్తావు. నీకంటే లైఫ్ ఉందమ్మా, మళ్ళీ ఇంకా నీతో అందం ఉంది కదా ప్రేక్షకులు. మా మొగోళ్ళకి ఏం అందం ఉండదేమో, వాళ్ళని ఎవరు తీసుకోరు. నీకంటే అందము చెస్ట్ గిస్ట్ అంత ఉంది, డబ్బులు పడేస్తారు, నీకు లైఫ్ చేసుకున్నావు నువ్వు. అందరికి నీ లీలా ఉంటుందా కదా ప్రేక్షకులు. సో అనుసూయ భరద్వాజ్ ఆలోచన ఇదనమాట, కుక్క బుద్ధి. అర్థమైతే కదా ప్రేక్షకులు. జై శ్రీరామ్ అంటే అకృత్యం అంట, వందే మాత్రం అంటే అది అకృత్యం అంట. మేము చేసే అకృత్యాలు అన్ని కాదురా బాబోయ్ అంటుంది. వీడికి ఏం అకృత్యం అయింది? వీడి మీద అత్యాచారం చేశారా? ఏం సిగ్గులేని జన్మల మూలమయ్యారా బాబు. మా హిందూ ధర్మంలో ఆడవాళ్ళు బిగిలు వేసుకుని బిగిలి డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసము ఇద్దరు కొడుకులు పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉన్నా కూడా డబ్బుల కోసం బికినీ చేసుకుని కలిసి బీచ్లో తిరిగాడి నీవు చెప్తావా? సిగ్గు శరం లేదానా? సిగ్గు శరం తెచ్చుకో. సో ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు? ఈ అనుసూయకి ఇలా మాట్లాడేందుకు క్షమాపణ కోరాల్సిందే హిందువుల దగ్గర. ఇది లేదంటే ఆలోచించండి, సరేనా? మరొక విడత మరి వస్తుంది ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.